ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. సరే, నా తమ్ముడిని వదిలిపెట్టి నేనెప్పుడు ఒక్కడనే ఉండలేదు. మీరన్నట్టు నా కోసం కాకపోయినా వాడి కోసమైనా నేను వస్తాను. అన్నయ్య వాళ్ళందరూ వెళ్తే నేనొక్కదాన్ని ఇక్కడుండి ఏం చేస్తాను? నేను కూడా వెళ్తాను. నువ్వెందుకే పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు? రానివ్వండి అత్తయ్య, శౌర్య ఉంటే సరదాగా ఉంటుంది. తను పల్లెటూరు ఎప్పుడు చూడలేదు కదా, ఆ పొలాలు అవి చూస్తే తనకి బాగుంటుంది. మా మంచి వదిన. అన్నయ్య, మీతో పాటు నేను వస్తాను, తీసుకెళ్ళండి అన్నయ్య. సర్లేరా, పండుగంతా అక్కడే ఉంటుంది. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తుంది? మీతో పాటు దాన్ని కూడా తీసుకెళ్ళండి. సరే రా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, ఇక బయలుదేరదాం. బ్యాగులు సర్దుకోండి. భూమి, పుట్టింటికి వెళ్ళాను కదా అని మర్చిపోవద్దు. అత్తింటికి త్వరగా వచ్చే, ఓకేనా? వచ్చేస్తానులే వదినా. వదిన రాకపోయినా నేను తీసుకొచ్చేస్తాను లెక్క. పదండి. సరే పద. బావా, వెళ్ళొస్తానమ్మా. హోటల్ జాగ్రత్త. వెళ్ళొస్తాం అత్తయ్య. బాయ్ అక్క. పెట్టుకో. అరే, ఫిష్ చేసుకోకుండా ఏంటి నువ్వు? వేసుకో వేసుకో. అల్లుడి గారికి ఈ కూర అంటే ఇష్టం అని అమ్మాయి చెప్పింది. ఇదిగో ఇంకో గుడ్డు. అందుకే స్పెషల్ గా చేయించాను. తినండి. బాగుంది. వేసుకో. చాలు చాలు. రాఘవ, వేసుకో. అబ్బా, స్టవ్ మీద తిని తిని ఫుడ్ బోర్ కొట్టేసింది. కట్టెల పొయ్యి మీద కదా, పక్కా విలేజ్ స్టైల్లో చేసిన వంట కదా, అమృతంలా ఎంత బాగుందో. చూసావా మాధవన్నయ్య, మనం రోజు ఊళ్ళో చేసుకునే కూర ఇక్కడ కట్టెల సెగ తగలగానే ఎంత టేస్ట్ వచ్చిందో. మాట్లాడుకుంటూనే తినాలి, అందుకే నలుగురు కూర్చొని తినేది. మౌనంగా తినాలనుకుంటే ఒంటరిగానే కూర్చొని తినొచ్చు. మాట్లాడుకోవడానికి తిన్న తర్వాత టైం ఉంటుంది కదా, ముందు తిను. అల్లుడు, ఇది కొంచెం వేసుకో. ఇంకొక కొంచెం. ఇదిగో. అప్పుడే లేచేవేంటి రాఘవా? కడుపు నిండిపోయిందండి. అవునా? అదిగో అక్కడికెళ్ళి చేయగడుకో. నువ్వు తినలుడు. అల్లుడు, ఇంకొకటి వడ్డించుకో. ఇంకా చాలు మావయ్య, ఎక్కువైపోయింది. ఉండు, చేయగడుకుంది కానీ ఒక్క నిమిషం. ఇంకొంచెం తినొచ్చు కదా. ఇదిగో తీసుకొచ్చా. చాలండి. ఇందులో కడుకో. కడుకో. ఒక్క నిమిషం. లే
మెల్లిగా. పదండి. రా శౌర్య. నేను ఇలా అంటుంటే మీకు కోపం వస్తుంది, కానీ వచ్చిన దగ్గర నుంచి ఇంటర్లుడు అని ఆ మాధవ్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? పెళ్లి చేసుకొని ఇంటికి మొదటిసారి వచ్చింది మాధవ్ ఒక్కడేనా? మనం కూడా మొదటిసారిగా వచ్చింది. తనకిచ్చే మర్యాద మనకివ్వరా? సరే, నాకివ్వకపోయినా పెద్దల్లుడిగా మీకైనా ఇవ్వాలి కదా. అక్కడ చూస్తే ఊరంతా కూడా మీకు మర్యాద చేస్తుంది. మీరు రోడ్డు మీద నడిస్తే ఊరంతా లేచి నిలబడుతుంది. కానీ ఇక్కడ చూసారా, మిమ్మల్ని పక్కన పడేసి అన్నింటికీ మాధవ మాధవ మాధవ. చివరికి మాధవ చేతులు కడుక్కోవడానికి హరిప్రసాద్ గారు వచ్చి నీళ్లు పోయడం ఏంటి? ఏ, తనకన్నా ముందు మీరే లేచారు. మీ చేతులకి నీళ్లేమైనా పోసారా? తుడుచుకోవడానికి టవలేమైనా ఇచ్చారా? అసలు మీకు అర్థం కావట్లేదు, కానీ ఇదంతా కావాలనే చేస్తున్నారు. ఛ, ఇంత దూరం పిలిచి ఇంతలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు. ఏదో మనసులో పెట్టుకొని ఈ హరిప్రసాద్ ఇలా ప్రవర్తిస్తున్నారు. వద్దంటే నువ్వే కదా. నాకేం తెలుసు ఆయన మనసులో ఇంత కుళ్ళుంటుందని? రాకముందే తెలుసుంటే అక్కడే వద్దని చెప్పేదాన్ని. సర్లే వదిలేసే. పండక్కని ఇక్కడికి వచ్చాం. పండగ చూసుకుని మన దారిని మనం వెళ్ళిపోదాం. అలాగే. ఎస్. ఏంటి మేడం గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? మా ఊరొస్తే అంతే. దాదా కూర్చో కూర్చో. అంటే నీ సంతోషం ఈ ఊర్లో ఉందన్నమాట. అవును మాధవ్, నాకు చిన్నప్పటి నుంచి మా ఊరంటే చాలా ఇష్టం. ఇంతకంటే అందమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని నా అభిప్రాయం. పుట్టినూరంటే అందరికీ ప్రేమ ఉంటుంది కదా. నిజమే కావచ్చు. ఇక్కడ తిరుగుతుంటే నాకు నేను కనిపిస్తాను. నా జ్ఞాపకాలు నన్ను పలకరిస్తూ ఉంటాయి. ఆ చెరువు, ఆ చెట్లు గట్లు, ఆ పచ్చటి పొలాలు, కాలవ గట్లు అన్నీ నాకు స్నేహితులే. అప్పట్లో చిన్నపిల్లప్పుడు వాటితో ఎక్కువగా స్నేహం చేసేదాన్ని. కష్టం వస్తే కాలవ గట్టును కూర్చుని మాట్లాడుకునేదాన్ని. సంతోషం వస్తే పొలాల్లోకి వెళ్లి అరుస్తూ ఎగిరేదాన్ని. ఇలా అడుగడుగున అనేక జ్ఞాపకాలు. అందుకేనేమో మా ఊరొస్తే ఊరే నన్ను పలకరించినట్టు ఉంటుంది. స్నేహితురాలా ఎప్పుడొచ్చావని దగ్గరికి తీసుకున్నట్టు ఉంటుంది. నీకు ఈ ఊరంటే ఎంత ఇష్టమో నాకు మొదటిసారి అర్థమైంది. ఏం లాభం? నా ఇష్టాన్ని మార్చేశావు. నా స్నేహితులందరినీ నాకు దూరం చేశావు. నేనేం చేశా? ఈ ఊర్ని, ఈ జ్ఞాపకాల్ని వదిలేసి బయటకొస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. మా నాన్న కూడా ఎప్పుడన్నా ఊరికి వెళ్దామంటే మీరు వెళ్ళండి నేను రాను అనేదాన్ని. అది చూసి చూసి ఇక ఈ ఊరు దాటి నా కూతురు బయటికి అడుగు పెట్టదు అని గట్టిగా నమ్మాడు మా నాన్న. అలాంటిది నీకోసం మా నాన్నకు వేరే కారణం చెప్పి ఫ్రెండ్ని తీసుకుని హైదరాబాద్ వచ్చాను. హాస్టల్లో ఉన్నాను. నా జీవితంలో మా హరిప్రసాద్కి నేను చెప్పిన మొదటి అబద్ధం అదేనేమో. అదంతా కూడా నీకోసమే మాధవ్. నేనంతగా మారిపోతాను, ఒకరి కోసం నేను మా ఊరిని వదిలేసి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఊరొదిలి రాలేనంత నేనేం చేశాను? నీ మీదున్న ప్రేమే అలా చేసింది. నువ్వంటే అంత ఇష్టం నాకు. అందుకే ఇష్టమైన ఊరినే వదిలేశాను. ఇష్టమైన నాన్నకు అబద్ధం చెప్పాను. ఇష్టమైన నీకోసం కొన్ని 100 మైళ్ళు దాటొచ్చాను. నీకోసం అక్కడే ఉన్నాను. నిన్ను చూస్తూ బతికేశాను. నా బతుకులోకి నువ్వు రావాలి అని కలలు కన్నాను. నేను అనుకోలేదు భూమి. అసలు నా జీవితంలో ఒక ఆడపిల్ల వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలాగే ఉండిపోవాలనుకున్నావా? బహుశా అలాంటిదే కావచ్చు. ఆడపిల్లలకు దూరంగా ఉండేవాణ్ణి. ఆడపిల్లలతో మాట్లాడటం రాదు, కనీసం కన్నెత్తి చూడటం కూడా తెలీదు. అలాంటిది నిన్ను చూశాక, నీతో మాట్లాడాక మొదటిసారిగా నాలో ఉన్న ప్రేమ నాకు పరిచయం అయింది. అది నీ మీద ప్రేమ పెంచుకునేలా చేసింది.